నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. మావయ్య ఏంటిలా వచ్చావు? ఏమైంది మావయ్య? అమ్మా, మావయ్య వచ్చారు. అన్నయ్య, విజయవాడ వెళ్తానన్నావు కదా, ఇక్కడే ఉన్నావా? నీతో విషయం చెప్పాలమ్మా. ఏంటన్నయ్య కంగారుగా ఉన్నావు? ఆ రోజు కూడా ఇలాగే వచ్చి ఏం చెప్పకుండా వెళ్ళిపోయావు. తప్పు చేశానమ్మా, ఆ రోజే చెప్పుండాల్సిందే, ఆలస్యం చేశాను. నాతో ఏం చెప్పాలన్నయ్య? ముందు నువ్వు కూర్చో, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. ఇప్పుడంత టైం లేదమ్మా, నాకేం వద్దు, నన్ను పోలీసులు తరుముతున్నారు. నిన్ను పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటన్నయ్య? అసలు ఏం జరిగింది? నీ గురించి నాకు నిజం తెలిసిందమ్మా. నువ్వు అనాథవి కాదు, నీకో పెద్ద కుటుంబం ఉంది. నువ్వు పెద్దింటి కూతురివి, మరో పెద్దింటికి కోడలివి. జానకిదేవ్ గారు, నీ భర్త ఎవరో కాదమ్మా, జానకిదేవ్ గారు, జానకిదేవ్ గారు. మేడం గారు, నేను తర్వాత కలుస్తానమ్మా. నీ వాళ్లతో నీకు ప్రమాదం ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను వచ్చినట్టు ఎవరితో చెప్పద్దు. మేడం గారు, అయ్యయ్యో, ఎంత పిలిచినా మేడం గారు పిల్లలు పలకట్లేదేమిటండి? కొంపదీసి ఆ దొంగ ఏ అఘాయిత్యం చేయలేదు కదా? నువ్వు తప్పుకో మీనాక్షి, డోరు బద్దలు కొడతాను. అయ్యయ్యో, ఏమండి ఏమండి? అంకుల్ అంకుల్, ఇలా కింద పడ్డారేంటి? ఎంతసేపు డోరు కొట్టా తీయకుండా ఇప్పుడు తీసాయేమిట్రా అది? దెబ్బలేమైనా తగిలాయా అండి? అసలు డోర్ ఎందుకు కొట్టారు అంకుల్? ఇంట్లో దొంగ పడ్డాడని. దొంగనా? ఎవరు రాలేదు అంకుల్.
ఎవరూ రాలేదా? ఆ దొంగని మీరు చూడలేదా మేడం గారు? అలా చూస్తూ ఉండిపోయారేమిటి మేడం గారు? అంటే బయట అంకుల్ కింద పడ్డారని అమ్మ షాక్ లో ఉన్నారంటీ. ఆయనకేమీ కాలేదు మేడం గారు, మీకేం కాలేదు కదా? ఆ దొంగ ఏదైనా చేశాడేమోనని భయపడ్డాను. ఏమండి, ఒకసారి ఇంట్లోకి వచ్చి మేడం గారిని పలకరించి వెళ్ళండి. ఇక్కడ నా కూష్మాండం బదులైంది. ఇంట్లోకి వచ్చే ఓపిక లేదు. నువ్వే బయటకు వచ్చి నన్ను తీసుకువెళ్ళవే. మేడం గారు, ఇప్పుడే వస్తాను. జాగ్రత్త అంకుల్, మరీ మైక్ టైసన్ లా డోర్ల్ని గోడల్ని ఢీ కొట్టకండి. ఇలాగే అవుతుంది. ఏమండి, లేవండి, వెళ్దాం. జాగ్రత్త, అబ్బా మెల్లిగా. జాగ్రత్త. మీ అత్తయ్య, మీ మావయ్య, వాళ్ళ మీద నాకు మొదటి నుంచి అనుమానంగా ఉంది. సో మెనీ టైమ్స్ వాళ్ళు సస్పీసియస్గా బిహేవ్ చేశారు. మంగని ఎవరైనా ఆపుంటే వాళ్ళని ఏం చేస్తావు అల్లుడు? వాళ్ళెవరో ఎలాంటివారో రిస్క్ కదా జై. భోజనం వడ్డించేదా నాన్న? జేజీని పిలువు పిన్ని. బామ్మగారు ఇందాకే భోంచేసి పడుకున్నారా? మీరు భోంచేశారు పిన్ని? లేదు నాన్న, మనిద్దరం కలిసి చేద్దామని ఆగాను. పిన్ని, అత్తయ్య మావయ్యలు భోంచేశారా? వాళ్ళ సంగతి ఎందుకు అడుగుతావులే జై. దొంగ పిల్లి వంటగదిలో దూరి పాలు తాగేసి వెళ్ళినట్టు వాళ్ళెప్పుడు భోజనానికి వస్తారో ఎప్పుడు తినేసి వెళ్తారో ఎవ్వరికీ తెలీదు. వాళ్ళని భోజనానికి పిలవండి పిన్ని. సరే నాన్న. ఏంటి? భోజనానికి రండి. పర్వాలేదే, మా తిండి తిప్పల గురించి బాగానే పట్టించుకుంటున్నారు. మామూలుగా అయితే పిలిచేదాన్ని కాదు, జై చెప్పాడని వచ్చాను. ఏంటి చెల్లమ్మా, మమ్మల్ని భోజనానికి పిలవమని జయబాబు చెప్పాడా? చెదిరిక అల్లుడికి మనం అంటే ఎంత ప్రేమే. మరే మనమేమన్నా వాడి సవతి తల్లివా? సొంత మేనత్త మేనమామలం. జై మీ మీద ప్రేమతో ఏం చెప్పలేదు, మిమ్మల్ని ఏదో అడగాలన్న ఉద్దేశంతో నన్ను పంపించాడు. త్వరగా రండి. జై మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? ఆ క్యాబ్ డ్రైవర్కే మనం ఫోన్ చేసి పారిపోమని చెప్పిన విషయం జైకి తెలిసిపోయిందేమో చెదిరిక. ఆ విషయం వాడికిలా తెలుస్తుంది? ఏమో, ఎలాగైనా తెలవచ్చు. నాకు కూడా అదే డౌట్ గా ఉంది. వాడు ఆ విషయం అడుగుతాడు, ఇంకే విషయం అడుగుతాడు. మీరు నోరు జారకుండా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండటం మనకు అలవాట్లేదే. ఎందుకైనా మంచిది, మధ్య మధ్యలో నువ్వు నా కాలు దొక్కుతుండో, నేను నోరు జారకుండా హెచ్చరిక చేస్తుండే. మీరేమన్నా చిన్నపిల్లాడా? ఆ మాత్రం కూడా జాగ్రత్తగా ఉండలేరా? అబ్బో, అత్తయ్య మావయ్య రండి, కూర్చోండి, భోంచేద్దాం. చాలా థ్యాంక్స్ అల్లుడు. చాలా రోజుల తర్వాత నీతో కలిసి భోంచేసి అదృష్టం దక్కిందే. అందుకే పిలిచాను మావయ్య. ఈరోజు నేనే మీకు వడ్డిస్తాను.
వీడి మాటల్లో ఏదో గూఢార్థం ఉంది. ఎందుకు అల్లుడు, మేము వడ్డించుకుంటాగా. పర్వాలేదు మావయ్య, అన్ని పనులు మీరే చేస్తే ఇలా కాస్త నన్ను కూడా ఇన్వాల్వ్ అవనివ్వండి. ఏమత్తయ్యా? నీ ఇష్టం రా. పిన్ని, నువ్వు కూడా కూర్చో. మావయ్య, తినండి. అందరూ హాయిగా తినండి. డాడీ, జేజీ, మంగ కూడా ఉండుంటే డైనింగ్ టేబుల్ ఫుల్ఫిల్ అయి ఉండేది. ఇదిగో వాటర్ తాగండి మావయ్య. సారీ అల్లుడు, పొలబారిందా. ఎవరో మిమ్మల్ని బాగా తలుచుకుంటున్నట్టున్నారు మావయ్య. మేబీ మంగ అయి ఉండొచ్చు. అవునన్నా, మంగకు వీళ్ళంటే చాలా ఇష్టం. పైగా వీళ్ళు నీ కాళ్ళు కడిగి మంగను కన్యాదానం చేశారు కదా, ఇంకా అభిమానం. మంగకు వీళ్ళంటే అభిమానమే పిన్ని. కానీ వీళ్లకు మంగపై ప్రేమ ఉందో లేదో. అదేంట్రా? మంగంటే మాకు మా స్వప్న కంటే ఎక్కువ ప్రేమ. మరి ఎన్నాళ్ళు దాచిపెట్టారేంట అత్తయ్య? అంటే నీకు ఆ విషయం తెలిసిపోయింది అల్లుడు? అదే అల్లుడు, మంగపై మాకు ప్రేమ ఉన్న విషయం ఎన్నాళ్ళు దాచిపెట్టాం కదా, అది నీకు తెలిసిపోయిందా అని అడుగుతున్నాను. ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి మావయ్య. నా వాళ్ళెవరో, నాకు కాని వాళ్ళెవరో అర్థమవుతుంది. నీ కాని వాళ్ళంటూ ఎవరైనా ఉన్నారా జై? ఎందుకుంటారు పిన్ని? ఉంటారు. మన పక్కన కూడా ఉంటారు. గుట్టుగా అన్నీ చేస్తూ ఉంటారు. ఏదో ఒక రోజు ఆ గుట్టు రట్టవుతుంది. అప్పుడు వాళ్ళ పరిస్థితి నేను చెప్పడానికి, వాళ్ళు ఊహించుకోవడానికే భయంకరంగా ఉంటుంది. అవును పిన్ని, మంగ బతికే ఉందని ఏసీపీ గారు చెప్పినప్పుడు మీ ఎక్స్ప్రెషన్ ఏంటి? చాలా సంతోషం వేసింది నాన్న. అత్తయ్య మావయ్య, మీ ఫీలింగ్ ఏంటి? కొత్తగా ఏం ఫీలింగ్స్ ఉంటాయి అల్లుడు? ఆ విషయం మాకు ఆల్రెడీ తెలుసుగా. మంగ చనిపోయిందని మేము ఏ రోజు అనుకోలేదు జై. అందుకే మంగ బ్రతికే ఉందని ఏసీపీ గారు చెప్పినప్పుడు మేము పెద్దగా ఆశ్చర్యపడలేదు. అవును అల్లుడు, ఏదో నోరు సార్ అన్నారు కానీ నా ఉద్దేశం కూడా అదే. నోరు జారడం ఈ మధ్య మీకు బాగా అలవాటైపోయింది కదా మావయ్య. అవి ఏం చేయను అల్లుడు, ఎంత నోరు కుట్టుకుందామన్నా కుదరటం లేదు. అప్పటికి మీ అత్తయ్య పక్క నుండి కవర్ చేస్తుంది కాబట్టి బతికిపోతున్నాను. ఓకే, రేపు ఎల్లుండో మంగ ఇంటికి తిరిగి వస్తుంది. అప్పుడు మీ ఎమోషన్ ఏంటి పిన్ని? మా ప్రాణమే తిరిగి వచ్చినట్టుగా భావిస్తాను నాన్న. మా ఎమోషన్ కూడా అదే అల్లుడు. నేను అడిగానా? ఎలాగైనా అడుగుతావు కదా అనే. అంటే నేను మిమ్మల్ని ఏం అడుగుతానో మీకు ముందే తెలుసన్నమాట. అందుకని నాతో ఏం చెప్పాలో అంతా ప్రిపేర్ అయ్యి వచ్చారన్నమాట. మంగ ఖచ్చితంగా ఇంటికి వస్తుంది. త్వరలోనే తనని తీసుకొస్తాను. ఎవరు ఆపాలనుకున్నా, ఎవరు దాచిపెట్టినా, ఎవరికి ఇష్టం లేకపోయినా, కొన్ని రోజుల్లో, కొన్ని గంటల్లో, కొన్ని నిమిషాల్లో మంగ ఇక్కడ ఉంటుంది.
జయ మాటలు చూస్తుంటే మంగను మీరే దాచిపెట్టారన్న అనుమానం తనకొచ్చినట్టుంది. అదే నిజమైతే ఇదే మీ ఆఖరి భోజనం అవుతుంది. నువ్వు అనాథవి కాదు, నీకో పెద్ద కుటుంబం ఉంది. నువ్వు పెద్దింటి కూతురివి, మరో పెద్దింటికి కోడలివి. నీ వాళ్ళతో నీకు ప్రమాదం ఉంది. నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను వచ్చినట్టు ఎవరితో చెప్పద్దు. శేఖర్ అన్నయ్య సగమే చెప్పాడు. కనుక్కుందామంటే ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇప్పుడు ఎలా నిజం తెలుసుకునేది? ఏంటమ్మా, శేఖర్ మాయ సగం చెప్పి వెళ్ళిపోయాడు. మనకు పెద్ద ఫ్యామిలీ ఉందా అమ్మా? మనకందరూ ఉన్నారా అమ్మా? వాళ్ళ వల్లే మనకు ప్రమాదం అని మావే చెప్పాడేంటమ్మా? మన వాళ్ళ వల్ల మనకెందుకు ప్రమాదం అమ్మా? అభిబాబు, దివ్యమ్మ ఇలా బయట చలిలో ఉన్నారేమిటి? ఏం చేస్తున్నారు ఇక్కడ? మొన్ననే కదా మేడం గారు, వర్షంలో తడిసి అభిబాబుకి జ్వరం వచ్చింది. చలిలో ఐస్ క్రీం తిని దివ్యమ్మకి జలుబు చేసింది. ఇంట్లోకి వెళ్ళండి. ఏమైంది అసలు మీకు? ఏం జరిగింది మేడం గారు? మేమెవరో మాకు తెలిసిపోయింది. ఏం తెలిసింది అభిబాబు? మేము అనాథలం కాదంటీ, మాకు పెద్ద ఫ్యామిలీ ఉంది. ఎవరు చెప్పారమ్మా? మా శేఖర్ మావయ్య. అంతా చెప్పేశాడా అభిబాబు? సగమే చెప్పారు. ఎంతవరకు చెప్పారు దివ్యమ్మ? మాకందరూ ఉన్నట్టు చెప్పాడు గాని వాళ్ళెవరో చెప్పలేదు. అమ్మయ్యా, మా ఆయన బతికిపోయారు. కానీ మా వాళ్ళ వల్ల మాకు ప్రమాదం అని కూడా మావే చెప్పారు. అంటే అతనికి కూడా శాపం విషయం తెలిసిపోయిందా? ఆంటీ, మీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఈ విషయాలన్నీ మీకు ముందే తెలిసినట్టు అనిపిస్తుంది. అయ్యో, నేను అమాయకురాలి బాబు. ఈ విషయాలన్నీ నాకెలా తెలుస్తాయి? నా ముఖ కవళికలు మీకలా అనిపిస్తే క్షమించండి. ఆంటీకి ముందు తెలిస్తే మనకు చెప్పదా ఏంటన్నయ్యా? బంగారం లాంటి మాట చెప్పావు దివ్యమ్మ. నా నోట్లో నువ్వు గింజ కూడా నానదు. ఎవరో ఏదో చెప్పారని మీ మనసు పాడు చేసుకోకండి మేడం. ఇంట్లోకి వెళ్ళండి. లేదొదినా, నా వాళ్ళెవ్వరైనా సరే వాళ్ళ గురించి నేను తెలుసుకోవాలి. వాళ్ళెవ్వరో ఎక్కడున్నారో కనిపెట్టాలి. ఈ పిల్లల్ని వాళ్ళ దగ్గరికి చేర్చాలి. తమ నాన్నగారి నీడలో నా పిల్లలు పెరగాలి. మర్చిపోయిన నా గతంతో, పేదరి
పేదరికంతో బతుకుతున్న ఈ వర్తమానంతో నా పిల్లలకి నేను భవిష్యత్తు ఇవ్వలేను. వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి అంటే వాళ్ళ నాన్నగారి అండదండలు కావాలి. వాటి కోసం పోరాడతాను. ఎంత దూరమైనా వెళ్తాను. నా ప్రాణం పణంగా పెట్టైనా సరే నా పిల్లలకి మంచి భవిష్యత్తునిస్తాను.